మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానంలో మొదటిగా కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఏరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నొందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు చదవబడిన వాక్యమును బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు చెల్లునుగాక. ఆమెన్. 2వ అధ్యాయంతో రేపు కలుసుకుందాం. వందనాలు.